హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు వీడియోలో పిల్లలకి చాలా ఇష్టపడే సింపుల్ స్వీట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేస్తారు కదా. మరి ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోనికి 1 కప్పు మైదాని తీసుకోవాలి. దీనిలోనికి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. దీనిలోనికి ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్స్ వరకు కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి అంతా కూడా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పట్టుకుంటే ఇలా ఉండలాగా అవ్వాలన్నమాట. దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండే పిండి ముద్దని తయారు చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పొడి పిండిని వేసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీని రోల్ చేసినప్పుడు మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ థిక్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత అనీవెన్గా ఉండే ఈ ఎడ్జెస్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో వీటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెక్టాంగులర్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక క్యాప్తో రౌండ్ షేప్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి కొద్దిగా చిన్న పిండి ముద్దను వేసుకుంటున్నాను. ఇది కనుక కొంచెం పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా వేడెక్కినట్లు. సో మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చిప్స్ని దీంట్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే తినేయచ్చు. మనం ఇప్పుడు స్వీట్ చేస్తున్నాం కాబట్టి బెల్లం పాకంలో వేసుకొని చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ స్వీట్కి మరింత టేస్ట్ వస్తుంది. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దీనిలోనికి తురిమి పెట్టుకున్న ఒక 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనికి నేను వాటర్ని ఏమీ యాడ్ చేయట్లేదండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే కనుక బెల్లం కరిగి మనకి త్వరగా పాకం అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా ఇమీడియట్గానే మనకి పాకం రెడీ అవుతుందన్నమాట. ఇలా కొద్దిగా పాకంలాగా కొంచెం చిక్కబడిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఈ బెల్లం సిరప్ని దానిలో వేసుకున్నట్లయితే మనకి ఉండలాగా రావాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఉండలాగా వస్తే కనుక పాకం రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన బెల్లం పాకంలోనికి ముందుగా వేయించుకున్న ఈ చిప్స్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా. వీటిని బాగా చల్లార్చుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక 15 రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.